నాగర్ కర్నూలు జిల్లా లోక్సభ స్థానంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న ఆదరణే బీఆర్ఎస్ గెలుపుకు నిదర్శనమన్నారు. హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి శేఖర్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తా ఉన్నారు? నామినేషన్ మళ్ళీ కూడా 24th ఉన్నట్టుంది. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఎవరెవరు వస్తున్నారు? తర్వాత ఎన్నికల వ్యూహం ఎట్లా ఉండబోతుంది? ఎన్నికల వ్యూహం ఇంతకుముందు కన్నా భిన్నంగా ఉండబోతున్నది. సో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది కూడా ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే ఈ ఎన్నికల ప్రచారం జరగబోతున్నది. తప్పకుండా నాకు ఈ ప్రజల నుంచి స్పందన చూస్తుంటే, వాళ్ళ నుంచి వస్తున్న స్వాభావికంగా వస్తున్న స్పందన చూస్తుంటే, అపూర్వమైన స్పందన చూస్తుంటే భారీ మెజారిటీతోని భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన నేను, ఈ ప్రాంత మట్టి బిడ్డనైన నేను తప్పకుండా గెలవబోతున్నాను అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఒక్క రూపాయి అని చెప్పేసి మీకు నామినేషన్ అమౌంట్ కూడా కలెక్ట్ చేసిన పరిస్థితి, అంటే ఇది వినూతన రీతిలో కనిపిస్తూ ఉంది. దీని అంటే ఎట్లా ఏం చెప్తారు? దాని గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్తారు, ఓటర్లకు ఏం చెప్తారు? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు నన్ను ఓన్ చేసుకున్నారు. వాళ్ళ బిడ్డగా చూస్తున్నారు, వాళ్ళ తమ్ముడిగా చూస్తున్నారు, వాళ్ళ అన్నగా చూస్తున్నారు, వాళ్ళ మనమడిగా చూస్తున్నారు. అందుకొరకే నేను ఏం అడగలేదండి వాళ్ళను. సో కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ ప్రాంత బిడ్డకు, మన బిడ్డ అయినా మన గొంతుగా కాబోతున్న ఈ ప్రవీణ్ కుమార్కు మన ఆశీర్వాదం ఉండాలని ఒక్కొక్కరు ఒక ₹1 కలెక్ట్ చేసుకొని నాకు 17,500 రూపాయల క్యాష్ వాళ్ళు నాకు ఇచ్చి ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల అవసరాల కోసం ఖర్చు పెట్టుకొని ఇవ్వడం జరిగింది. అక్కడ పైసలు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఆశీర్వాదం అనేది ఇంపార్టెంట్. అంటే ఆ నిజంగా ఇచ్చిన వ్యక్తులు ఎవరో కూడా నాకు పెద్దగా వాళ్ళు పరిచయం లేదండి. కానీ వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళు ఆన్లైన్, ఫోన్పే ద్వారా, రేజర్ పే ద్వారా, గూగుల్ పే ద్వారా, లేకపోతే పేటిఎం ద్వారా కలెక్ట్ చేసుకొని ఇచ్చారు. ఎన్ని కుట్రలు చేసినా, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకెవరైనా ఎన్ని కుట్రలు చేసినా కూడా ఆ కుట్రలన్నింటినీ తుత్తునీలు చేస్తూ భారత రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన నన్ను గెలిపించి వాళ్ళ గొంతుగా పార్లమెంటుకు పంపించాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు. ఇప్పుడు జరుగుతున్నదంతా ఇక తర్వాత, కానీ వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయినారు. ఎవరికి వెళ్ళాలనేది వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. సో అందుకొరకే మరి ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది ఒక గొప్ప ఆశీర్వాదంగా ఆమన్గల్లో ఇలా జరిగిన ఈ సన్నివేశం అయితే, ఆ సంఘటన నాకు చాలా గొప్ప ఆశీర్వాదంగా నేను భావిస్తాను. మిగతా కాంగ్రెస్ అభ్యర్థి కానివ్వండి, బీజేపీ అభ్యర్థి కానివ్వండి, వాళ్ళు కూడా ప్రత్యర్థులుగా ఉన్నారు. అంటే వారికి మీకు, అంటే ఈ పార్లమెంటుకు మీరు ఎట్లా ఉపయోగపడతారంటారు? వాళ్ళ గురించి ఏం చెప్తారు, మీ గురించి చెప్తారు? వాళ్ళకి అర్హత లేదండి. వాళ్ళకి ఈ ప్రాంతం మీద, ఈ గడ్డ మీద కాలు మోపే అర్హత లేదు. ఉదాహరణకు బీజేపీ అభ్యర్థి పోతుగంటి రాములు వాళ్ళ కొడుకు భరత్ ప్రసాద్, ఆయన ఏం చేసిండని ఈ ఏరియాలో ఊరూరు తిరుగుతున్నాడు. ఆయన కల్వకుర్తి జడ్పీటీసీ ఉన్నప్పుడు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈయన మాకు కనిపించటం లేదు అని చెప్పి 2.5 సంవత్సరాల నుంచి కనిపించటం లేదని పోలీస్ కేసు పెట్టిండ్రు. ఇక అలాంటి వ్యక్తి ఇవాళ ఆ ఒక్క జడ్పీటీసీకే చేయనోడు 46 మండలాలు 11 మున్సిపాలిటీలో ఈ 16 లక్షల మంది ప్రజలకు చేస్తాడా? ఆ 50,000 మంది ప్రజలకే సేవ చేయనోడు. ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్, అసలు ఆయన ఏ నైతిక హక్కుతోని ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నాడు? ఆయన చేసుకుంటే ఖమ్మంలో చేసుకోవాలండి, ఖమ్మంలో రాజకీయాలు చేసుకోవాలి. 20 సంవత్సరాల క్రితం ఎంపీ అయిన వ్యక్తి, నిరంతరం ఓడిపోతున్న వ్యక్తి, ఈ ప్రాంత ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించిన వ్యక్తి. నువ్వు వద్దు, మాకు అవసరం, మల్లు వెనక్కి మల్లు అని చెప్పి, ఇకనైనా వెనక్కి మల్లు అని చెప్పి, నీ ముఠా రాజకీయాలు కొడొద్దు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే తిరస్కరిస్తున్నారు. మిగతా ప్రజలు కాదు, వాళ్ళ సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే తిరస్కరిస్తున్నారు. ఇలా ఆయన ఏం చేస్తున్నాడు? డబ్బులు మూటలు మోసుకుంటా ఆ పార్టీలు ఈ పార్టీలను కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటారు, కానీ రేపు కర్రు కాల్చి వాత పెడతారు. ఇలా వాళ్ళ బాస్ రేవంత్ రెడ్డి, ఆయన ఏం వెలగబెట్టిండు? అబద్ధాలు చెప్పి అధికార పీఠం ఎక్కినోడు. ప్రజలు, పిల్లలు కష్టాలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే, చదువుకోవడానికి వచ్చిన బిడ్డలు శవపేటికల్లో మరి తేలుతూ ఉంటే, విషాహారం తింటూ ఉంటే స్పందించని ముఖ్యమంత్రి, ఆయన కింద పనిచేసే అనుంగు శిష్యుడు బానిస ఈ మల్లు రవి, ఆయన ఏం చేస్తాడండి? ఆయన ఎవరి కోసం వచ్చిన రాజకీయంలోకి? డబ్బులు మూటలు మోసేందుక? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి ఇక్కడ డబ్బులు మూటలు ఢిల్లీ పెద్దలకు ఇచ్చి అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసే కుట్ర చేసిన వ్యక్తి ఇలా ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడు? వీళ్ళు కుట్రలు, కుతంత్రాలు రకరకాలు చేస్తున్నారు. కానీ నాగర్ కర్నూలు ప్రజలు చక్కగా చూస్తున్నారు. ఇప్పుడు గెలుపు కోసం కానివ్వండి, గెలిచిన తర్వాత కానీ ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్తా ఉన్నారు? ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమని అభ్యర్థిస్తారు, ఎట్లా చెప్తారు? చాలా మంచి ప్రశ్న, ధన్యవాదాలు అడిగినందుకు. మొట్టమొదట
నేను గెలిచిన తర్వాత ఈ ప్రజల గొంతుకగా ఉంటా, ఈ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా. నాకు వేరే వ్యాపకం లేదు. నేను ఒక వ్యాపారవేత్తను కాదు, లేకపోతే నాకు స్వచ్ఛంద సంస్థ లేదు, లేకపోతే నాకు ఇంకొక సైడ్ బిజినెస్ లేదు. అవి ఉంటే తప్పని నేను అంటలేను. కానీ నేనేం చెప్తున్నంటే ప్రజలకు సేవ చేయడమే నా బిజినెస్. కర్నూలు ప్రాంతంలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నల్లమలలో దట్టమైన అటవీ ప్రాంతము, తర్వాత వెదురు పరిశ్రమలు పెట్టవచ్చు, రకరకాల పరిశ్రమలు పెట్టవచ్చు. అదేవిధంగా అక్కడి బిడ్డలకు అక్కడి నుంచి అలంపూర్ వరకు, అచ్చంపేట నుంచి అలంపూర్ వరకు, కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు, అదేవిధంగా వనపర్తి నుంచి నాగర్ కర్నూలు వరకు, గద్వాల వరకు మొత్తం కూడా రైతాంగం ఉండే ప్రదేశం. అందుకొరకు రైతు ఆధారిత అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అదేవిధంగా విత్తనాలకు రీసెర్చ్ కేంద్రాలు, దీన్ని ఒక అగ్రికల్చర్ మక్కాగా తయారు చేసే అంటే ఒక ప్యారడైజ్గా తయారు చేసే అవకాశం మెండుగా ఉన్నది. అక్కడ పోయి కేంద్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ కానీ రకరకాల శాఖలతో కుస్తీ బట్టి వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్ చూసి ఈ ప్రాంతానికి అవసరమైన వనరులన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ప్రపంచ పటంలో వ్యవసాయ రంగంలో నిలబెట్టాలన్న కళ నాకు ఒకటి ఉన్నదండి. అదేవిధంగా ఈ ప్రాంతం ఇది ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉన్నది. ఒకవైపు కర్ణాటక, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్, మరోవైపు తెలంగాణ. సో ఈ మూడింటి బార్డర్లో ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం ఉన్నది కాబట్టి జాతీయ రహదారులు వేయించవచ్చు, 2 లేన్ 4 లేన్ చేయవచ్చు. అదేవిధంగా కృష్ణా నది మీద, తుంగభద్ర నది మీద ఇంకెన్నో బ్రిడ్జిలు ఏర్పాటు చేయవచ్చు. ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు గొప్పగా చేయవచ్చు. ఇంకా మూడవది, నిరుద్యోగులు చాలా విపరీతంగా ఉన్నారు, అక్షరాస్యత చాలా తక్కువ ఉన్నది. విద్యారంగాన్ని చాలా గొప్పగా ఇంప్రూవ్ చేయవచ్చు. విద్యారంగాన్ని ఇంప్రూవ్ చేయడం అంటే సైనిక్ స్కూల్స్ తీసుకురావడం, కేంద్రీయ పాఠశాలలు తీసుకురావడం, నవోదయ పాఠశాలలు తీసుకురావడం, ఇంకేవైనా పాఠశాలలు చాలా వరకు కూడా పాఠశాలలు తీసుకురావడం, కోడింగ్ అకాడమీస్ పెట్టవచ్చు, స్పోర్ట్స్ అకాడమీస్ పెట్టవచ్చు, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకాడమీ. దీనికి ఒక ఐటీ రంగంలో దాన్ని క్యాపిటల్ చేయాలి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత అలవోకగా చెప్తున్నంటే నేను ఇవన్నీ చేసిన ఆల్రెడీ. నాకు అనుభవం ఉంది, ఎట్లా తీసుకురావాలనో తెలుసు, ఎట్లా తయారు చేయాలనో తెలుసు, ఏ స్కూల్ను ఏ విధంగా కన్వర్ట్ చేయాలనో, వేల మంది లక్షల మంది పిల్లలను ఏ విధంగా ఆ స్కూళ్ళల్లో పెట్టి ఒక్క పైసా ఖర్చు కాకుండానే వాళ్ళ పిల్లలను కోటీశ్వర్లుగా చేయగలిగే సత్తా నాకున్నది. నేను ఆల్రెడీ చేసిన అనుభవం ఉన్నది నాకు. అందుకొరకే డాక్టర్లు, ఇంజనీర్లు అలవోకి ఇప్పుడు 100 మంది ఉంటే వేల మంది డాక్టర్లను తయారు చేసే టెక్నిక్ నా దగ్గర ఉన్నది. సో ఆ విధంగా నేను చేయవచ్చు. తర్వాత అదేవిధంగా ఈ ప్రాంతంలో గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. జోగులాంబ గద్వాల, దక్షిణ కాశీ పేరొందిన జోగులాంబ గద్వాల కానీ, సిరిసినగండ్లలో మరి సీతారామస్వామి దేవాలయం కానీ, లేకపోతే మధ్యమడుగులో ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, తర్వాత అదేవిధంగా మరి మీకు ఇక్కడ ఈ మల్దకల్లో ఇంకొక దేవాలయం, బీచ్పల్లి దేవాలయం కానీ, ఇంకా రకరకాల గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాన్ని కూడా బాగా డెవలప్ చేయవచ్చు. అదేవిధంగా మనకు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం ప్రయత్నం చేయవచ్చు. తర్వాత ఎస్ఎల్బీసీకి సంబంధించి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి, అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి భూ నిర్వాసితులు ఇంకెవరైనా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు. తర్వాత జియో 98 శ్రీశైలం ముంపు గ్రామాలు ఏవైతే అవతల వైపు యువతల వైపు అంటే కృష్ణానదికి అవతల వైపు యువతల వైపు ముంపు గ్రామాల్లో జియో 98 వాళ్ళకు ఉద్యోగాలు కానీ, వాళ్ళ భూములకు మరి ధరలు కానీ, లేకపోతే పట్టాలు కానీ, వీటికి సంబంధించిన ఇష్యూస్ ఏవైతే వాటి గురించి కూడా మాట్లాడవచ్చు. అదేవిధంగా మరి గిరిజన బిడ్డలు ఉన్నారు ఇక్కడ చాలామంది, ఈ ప్రాంతంలో గిరిజన బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా భారత ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలి, స్థానిక ప్రజాప్రతినిధులతో ఆలోచించి వాళ్ళ సంస్కృతి ఎట్లా కాపాడాలి, అదేవిధంగా వాళ్ళ జీవితాలు ఏ విధంగా కాపాడాలి. అదేవిధంగా చెంచు బిడ్డలు ఉన్నారు ఆదివాసీ గూడాల్లో, అదే అంతరించిపోతున్న ఆదిమ జాతిలో ఒకటైన చెంచు జాతి ఇక్కడ ఉన్నది. సో వాళ్ళకి సంబంధించిన ఆల్రెడీ వాళ్ళ కోసం 4 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టాను. ఇంకా రాబోయే రోజులు ఇంకా గొప్ప గొప్ప సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, క్రీడా అకాడమీలు పెట్టే అవకాశం కూడా ఈ ప్రాంతంలో ఉన్నదండి. అదేవిధంగా మరి అనాదిగా పెండింగ్ ఉన్న మరి వాల్మీకి బోయ సామాజిక వర్గానికి ఎస్టీ హోదా కానీ, లేకపోతే మాదాసి కురువకు ఎస్సీ హోదా కానీ, ఇలాంటి అపరిష్కృతమైన సమస్యల గురించి కూడా మాట్లాడవచ్చు. ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడవచ్చు. పార్లమెంటులో ఎన్నో సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ మాట్లాడవచ్చు. తర్వాత దీన్ని ఫార్మా క్యాపిటల్గా తయారు చేయవచ్చు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత. అదేవిధంగా వనపర్తి, నాగల్ కర్నూలు అనేవి ఒక హబ్ అయిపోయినాయి ఎడ్యుకేషన్కు. మెడికల్ కాలేజ్ వచ్చినాయి, ఫిషరీస్ కాలేజ్ వచ్చినాయి, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి. తర్వాత ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ ఉన్నాయి, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ చాలా వచ్చినాయి. సో ఫార్మా కాలేజెస్ వచ్చినాయి. వీటన్నిటి ఆధారాలు ఏవైతే మనుషులను ఉత్పత్తి చేస్తున్నాయి, నైపుణ్యమైన మనుషులను, ఆ నైపుణ్యమైన మనుషులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే పరిశ్రమలు రావాలి. ఆ పరిశ్రమలకు సంబంధించిన పాలసీస్ ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడెక్కడ నిధులు ఉన్నాయి, అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖలతో ప్రతిరోజు కూడా మరి వాళ్ళతో మాట్లాడి నెగోషియేట్ చేసి అవసరం అనుకుంటే పోరాటం చేసైనా అవన్నీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఎన్నైనా నాగర్ కర్నూలు ప్రాంతానికి చేయవచ్చండి. మొత్తంగా చూసినట్టయితే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా, ఈ మట్టి బిడ్డగా, తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలని దృక్పథంతో 7 ఏళ్ల సర్వీస్ను కూడా తునప్రాణాయంగా వదిలేసి కేవలం సేవ తర్వాత అభివృద్ధి కోసమే వచ్చాను కాబట్టి నన్ను ఆదరించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు తర్వాత ప్రతి ఒక్క యువకుడు ప్రజలంతా గమనించి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.